చాలా దురదృష్టకరమైన బెంగళూరు సంబంధించిన ఒక కేసులో పేలుళ్ళు జరిగినాయి. సో అది మొదటగా అధికారులు సంబంధించిన కేసులో గ్యాస్ సిలిండర్ పేలింది అనుకున్నారు. కానీ తర్వాత అధికారులు గుర్తించి అది ప్రమాదవశాత్తు జరిగినటువంటి పేలుళ్ళు కాదు, అది ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా అక్కడ వదిలిపెట్టినటువంటి బ్యాగులో వదిలిపెట్టినటువంటి బాంబు వల్ల పేలిందని చెప్తే అధికారులు గుర్తించడం కూడా మనకు సమాచారం అంతా ఉంది. మొత్తానికి కర్ణాటకలోని రామేశ్వరం కేఫ్లో సంబంధించినటువంటి మార్చి 1న అంటే నిన్న సంబంధించి జరిగినటువంటి పేలుడు పైన ఘటన విచారణ కొనసాగుతూ ఉంది. మనం చూస్తే కీలకంగా సంబంధించిన ఒక వీడియో కూడా ఇప్పటికే మనకు సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడతా ఉంది. ఆ సంబంధించినటువంటి కేఫ్లో బ్యాగ్ వదిలిపెట్టిపోయినటువంటి వ్యక్తి అంటే తను ఆర్డర్ ఇచ్చి అక్కడ తినకుండా మరి అక్కడ ప్లేట్లను వదిలిపెట్టిపోయిన వ్యక్తిని, తర్వాత కంగారుగా వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని అయితే ఇప్పటికే పోలీసులు అనుమానిత వ్యక్తిగా అదుపులోకి తీసుకుని అయితే విచారణ చేపట్టారు. సో దీనిపైన నిజ నిజాలు కూడా తేలాల్సి ఉంది. సో మొత్తానికి అయితే ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నటువంటి దేశంలో మరి ఈ యొక్క పేలుళ్ళు మరి దేనికి ఉదాహరణ అనేది మాత్రం కొంత ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది, ఎక్కడ కూడా ఎలాంటి అల్లర్లు కానీ పేలుళ్ళు కానీ లేవు. మరి ఈ సంబంధించినటువంటి నిజంగా అక్కడ పెట్టినటువంటి వ్యక్తి ఏ ఉద్దేశంతో పెట్టిండు, తర్వాత సంబంధించిన పెట్టిన వ్యక్తి ఎవరు తర్వాత అనేది కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. కాబట్టి త్వరలో నిజాలు తెలిసే అవకాశం ఉంది.